దేవుని నామమును ఆరాధన చేసుకుందాం. లూకా సువార్త గ్రంథము పేజీ నెంబర్ 57, 7వ అధ్యాయము 31, 32 చదువుతున్నాను. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనికి పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిని గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరేడవరైతిరి అని ఒకనితోనొకడు చెప్పుకొను పిలుపులాటలను ఆడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, పరిశుద్ధమైన నామానికి వందనాలు, సర్వశక్తి కలిగిన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొక్కసారి నీ పాదాలను సమీపిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నీ రెక్కలు మా మీదికి చాపండి. అగ్ని వంటి నీ ఆత్మ నాయన ఈ ప్రదేశమునంతటిని ఆవహింప చేయండి. దిగిరండి దేవా, దిగిరండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మీరు దిగిరండి. ఇదిగో నాలోనికి దిగిరండి, ఇదిగో నీ బిడ్డలందరిలోనికి దిగిరండి నాయన. ఇశ్రాయేలీల ఆ యెహోవా మందిరంలోనికి నీ మహిమ మేఘము దిగి వచ్చినట్లు ప్రభువా ఈ దినమున మా అందరి హృదయాలలోనికి ప్రభువా అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దిగిరమ్మని ప్రాధేయపడుతున్నాను. మమ్మను వెలిగించమని వేడుకుంటున్నాను, మమ్మను నిలువబెట్టమని వేడుకుంటున్నాను, మమ్మను అగ్ని వల్ల మండించమని ప్రాధేయపడుతున్నాను. ఇదిగో నీ మాట వినాలని వచ్చాం. ఒక మాట సెలవీయండి. శ్రేష్టమైన నీ మాట నాలో విత్తపడుటకు ప్రభువా, మా అందరిలో విత్తపడుటకు, అది మమ్మను బలపరచుటకు, మమ్మను స్వస్థపరచుటకు, మమ్మను అయా నాయన అగ్ని వల్ల మండించుటకు సహాయం దయచేయమని ప్రత్యేకంగా ఇగో మా అందరి చుట్టూ నీకు ఈ యొక్క మందిరం చుట్టూ అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకోండి. చెడుపీడలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ నీ పాద చరణములను శరణు 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 వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చాలా మందికి తెలుసు, చాలా మందికి ఈ మాట పరిచయం, ఎందుకంటే చాలా సార్లు విన్నారు. చాలా మంది దైవజనులు కూడా చెప్పినటువంటి మాట. ఇందులోనికి ఒక్క సెంటెన్స్ లోనికి చూసి సిద్ధపడదాం. వాళ్ళకి కాసేపు ప్రశాంతంగా, కాస్త కాన్సన్ట్రేషన్గా ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఆ మాట, ఆ ఉద్దేశము 10 నిమిషాల పాటు చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. ఒంట్లో బాగోక ఏదో అనారోగ్యం ఉండి హాస్పిటల్కి వెళ్ళాలి 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 అని చెప్పి బయలుదేరుతారు. వాళ్ళ ఇంట్లో భార్యను భర్తను మాట్లాడుకుని హాస్పిటల్కి వెళ్దామని, పలానా హాస్పిటల్కి వెళ్దామని వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్తో మాట్లాడతారు. ఆయన టెస్ట్లు రాస్తాడు. అది చెప్పిన తర్వాత విచిత్రం ఏంటంటే రిపోర్ట్లు అన్ని తీసుకుని, అంటే డాక్టర్ రాసేసిన తర్వాత మందులన్నీ కొనుక్కుని బండెక్కి ఇంటికి వస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇది చెప్పలేదే, ఇగో పలానాది కూడా చెప్పాల్సిందే, అది మర్చిపోయానే. మరి ఎందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే అది చూపించుకోవడానికి వెళ్ళాము. మరి ఎందుకు చెప్పలేదు అంటే ఇలాగనే ఉంటుంది. వినవలసిన చోట కాన్సన్ట్రేషన్ గా వినకపోతే, చూడవలసిన చోటన ఏకాగ్రతతో చూడకపోతే చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. దయచేసి కాన్సన్ట్రేషన్ గా వినమని మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును అంటే,
దేంతో పోల్చాలి నిన్ను అని అడుగుతుంది. చాలా ఆలోచించుకోవలసినటువంటి ప్రశ్న. నిన్ను దేంతో పోల్చమంటావు అని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకని దేంతో పోల్చమంటున్నావు అంటే, నీ పరిస్థితి ఎట్లా ఉందంటే నీ భక్తి జీవితంలో సీరియస్ అనేది లేదు. ఎలా ఉంది అంటే పిలుపులాటను ఆడుకునేటటువంటి పిల్లకాయల్లా ఉంది. అంటే నువ్వు ఇట్లా రా, నేను ఇట్లా వస్తా, నువ్వు అలా ఆడుకో, నువ్వు ఇలా చేసుకో, నేను ఇలా చేసుకుంటా అని చెప్పి వాడిని రమ్మన్నట్టు, వాడు వచ్చినట్టు, వాడిని గౌరవించినట్టు, వాడిని కూర్చోబెట్టినట్టు, వాడిని పంపించినట్టు ఆటలాడుకుంటారు కదా, అలాగ ఆడుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడంటారు? అసలు నువ్వు ఆలకించట్లేదురా అంటే పోయేగా, నువ్వు దేవుని మాట సరిగా ఆలకించట్లేదురా అంటే పోయేగా, పిలుపులాట ఆడుకునే పిల్లకాయలను పోలి ఉన్నావు అంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యము ప్రతి చోట విత్తబడతా ఉంటది. చాలా సందర్భాలలో మనకు దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటది. కానీ ఇక్కడ రిసీవింగ్ చేసుకునేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి దైవజనులు అంటే చెప్పబడుతున్న లేకపోతే చెప్పే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నచ్చడు. ఆ నచ్చకపోవడానికి చాలా కారణాలు కూడా ఉంటాయి. ఎందుకు నచ్చడు నీకు అంటే, నాకు నచ్చలేదు అతను. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయంలో ఆమోసు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఉజ్జియా దినములలో యెహోయాషుకు తెకోవాలోని పశుల కాపరి అయిన ఆమోసునకు ప్రత్యక్షమైన ఏంటంట? అక్కడ ఎవరంట? ఆయన పశుల కాపరికి ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ మాట చదివినప్పుడు మనకి చాలా విషయాలు చెప్తా ఉంటారు. ప్రవక్తలకు మాత్రమే లేఖనం ప్రత్యక్షం కాదు, ఎవడికైనా నచ్చితే దేవుడికి వాడికి కూడా ప్రత్యక్షం అవుతాడు. ఫస్ట్ తెలుసుకునేటువంటి విషయం. పశుల కాపరి అంటే వాడికి జ్ఞానం అయితే లేదు. ఒకవేళ జ్ఞానం ఉంది అని అంటే కనుక వాడు ఒక మంచి ఉద్యోగం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉండేవాడు. సమాజంలో పశుల కాపరి అనేది బాటమ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఇక్కడ దేనికి పని చేయడంటే గేదెలు కాసుకుంటాడు లేరా అంటే అంత బాటంలో ఉన్న వ్యక్తికి కూడా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇది ఒక విషయం. దేవుడు వాడితో కూడా మాట్లాడతాడు. ఇది రెండో విషయం. దేవుడు వాడిని కూడా తీసుకొని ఎవరి దగ్గరికైనా వాక్కు పంపించడానికి పంపిస్తాడు. ఇది మూడో విషయం. నేను చెప్తుంది కాదు, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆమోసు లాంటి ప్రవక్తే ప్రత్యక్షమయ్యి ఇక్కడికి వచ్చాడు. అతడు డ్రెస్ కట్టేసి ఎలా ఉందంటే పైలుగాపు ఎట్లా ఉంటాడు, లేదా పాలేరు ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నాడు. అతను బట్టలు అట్లనే వేసుకుని ఉన్నాడు. ఈ సంఘంలోకి వచ్చాడు. ఈ మాట దేవుడు మీకు చెప్పమన్నాడయ్యా అన్నాడు. చెప్పమన్నప్పుడు అతను నుంచుని ఆ మాట చెప్తా ఉంటాడు. అతని లాంగ్వేజ్లో, అతని భాషలో, అతని యొక్క పదాలలో చెప్తాడు. చెప్పేసి వెళ్ళిపోతాడు. రిసీవింగ్ అనేది నాకు సంబంధించిన సబ్జెక్ట్. అతడు చెప్పిన మాట అతన్ని బట్టి నేను విలువ ఇవ్వాలా, లేదా అతని మాటలో ఉన్నటువంటి సబ్జెక్టుని బట్టి విలువ ఇవ్వాలా? దేన్ని బట్టి అతనికి విలువ ఇవ్వాలి? నేను సబ్జెక్టుని బట్టి విలువ ఇవ్వాలి. అంటే వాక్యములోని సారాంశమును బట్టి నేను ఆ మాటని ప్రాధాన్యతనిచ్చుకోవాలి. నేను ఆ వాక్యంలో దేవుని యొక్క సారాంశమును బట్టి నేను ఆ వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి, చెప్పేవాణిని బట్టి కాదు. చాలా మంది ఇలాగే ఇస్తా ఉంటారు. దేవుని యొక్క లేఖనం నీ దగ్గరికి పంపించబడుతున్నటువంటి లేఖనము యొక్క ఉద్దేశము, లేఖనము యొక్క సారము కంపల్సరీ నీకు అవసరం. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. చాలా మంది దైవజనుల ద్వారా లేకపోతే ఆయా ప్రవక్తల ద్వారా, వ్యక్తుల ద్వారా దేవుని మాట మన దగ్గరకి పంపించబడతానే ఉంటాయి.
పంపించబడది. అవునా కాదు? పంపించబడదా? కరెక్ట్ గా చెప్పాలి. పంపించబడదా? కీర్తనల గ్రంథము 19వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఎలాగంట మరి? ఎలా తెలుపుతున్నాయి? పోనీ ఎవరి గురించి తెలుపుతున్నాయి? దేవుని యొక్క మహిమ గురించి చెప్తున్నాయి. దేవుని మహిమ గురించి నీకెందుకు చెబుతున్నాయి? దేవుని మహిమ గురించే చెప్తున్నాయి. దేవుని మహిమ గురించి నీకెందుకు చెబుతున్నాయి? ఇదే కదా కావాలి. వాక్కు నా దగ్గరకు వచ్చింది, నేను వింటున్నాను, హ్యాపీ, జాగ్రత్తగా వింటున్నాను. నీ దగ్గరకు ఎందుకు వచ్చింది? ఇది కదా ఇంపార్టెంట్. ఇంతమంది ఉండగా, ఇంతమంది గొప్పవాళ్ళు ఉండగా, ఇంతమంది ఉన్నతులమైన వాళ్ళు ఉండగా, దేవుని వాక్కు నీ దగ్గరకి పంపించబడి నీకు పర్టికులర్ గా చెప్పడం జరుగుతోంది అని అంటే, నీ మీద జరగవలసిన, లేకపోతే నువ్వు నిర్వర్తించవలసిన, లేకపోతే నువ్వు తీర్చిదిద్దబడవలసిన ఏదో అంశాన్ని దేవుని ఆత్మ గుర్తు చేస్తూ దానికి సంబంధించింది నీ దగ్గరకు పంపిస్తోంది అని అర్థం. అయితే ఆకాశము దేవుని మహిమను వివరిస్తోంది అని ఎందుకన్నాడో తెలుసా? ఇక్కడ ఈ మహిమకు సంబంధించిన విషయం నీకు అర్థం కావాలి. ఆ మహిమకు సంబంధించిన విషయం నీకు అర్థం అయితే నీ మనస్సులో దేవుని యొక్క స్థానం మారిపోతుంది అని అర్థం మాట. నీ మనస్సులో దేవుని యొక్క స్థానమే మారిపోతుంది. ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరులో ఒక అతను నాకు బాగా తెలుసు. వాడిని ఒరే అనే పిలిచేటటువంటి స్వరం ఉంది నాకు. వాడు నన్ను ఒరే ఏరా అని పిలుస్తాడు. నేను వచ్చారు, కూర్చున్నారు. నేను అక్కడ రోడ్డు పక్కన ఉన్నాను. ఆ 2 బండలు వేసి ఉన్నాయి అక్కడ. రారా కూర్చోరా అన్నాను. అతని పక్కన ఆయన కూడా నిలబడితే, కూర్చోండి మీరు కూడా కూర్చోండి అన్నాను. కూర్చున్నాం, పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. వెళ్ళిపోతున్న తర్వాత ఈయన ఎవర్రా అని అడిగితే అతన్ని పరిచయం చేశాడు. అతన్ని పరిచయం చేసినప్పుడు, అతని గురించి చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. అతడు అంత గొప్పవాడా అని అనిపించింది. చాలా పెద్ద వ్యక్తి అతను. ఒక ఫ్యాక్టరీకి యజమాని అతను. కొన్ని 100 కోట్లు ఉన్న వ్యక్తి. అతను ఒక్కసారిగా అలాగ కనబడేటప్పటికి నాకేమనిపించిందంటే, అతని మీద నాకు ఉన్నటువంటి విలువ మారిపోయింది. ఎందుకని మారిపోయింది? అతని యొక్క గొప్పతనం నాకు అర్థమైతే అతని మీదున్న విలువ. దేవుడు మహిమను నీకు వివరించటానికి ఆకాశములు ప్రయత్నం చేస్తూ ఉన్నాయంటే, నీ మనస్సులో దేవుని యొక్క స్థానాన్ని ఇంకాస్త తెలుసుకుని గొప్పగా చూసేటటువంటి కన్నులు తెరవటం కోసం ఆకాశములు దేవుని మహిమను నీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆకాశాలు ఏం చూపిస్తాయండి? అబద్ధం చెప్పకండి, ఒకటే కనబడుతుంది ఆకాశం. ఇక్కడ ఆకాశాలు అని అన్నాడు కదా. ఏమన్నా ఎప్పుడైనా దాన్ని చూడడానికే సరిపోదు, నాలాటోడు కళ్ళజోడు పెట్టుకున్నా కనబడదు. ఆకాశములు అని బహువచనం రాశాడు కదా. మరి ఏం చూశారు మనం? ఆకాశం అసలు చూస్తే కదా అది మనకు కనబడేది. సబ్జెక్ట్ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నానా? అసలు అర్థమవుతుందా? నేను చెప్పే భాష కానీ పదాలు కానీ అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఆకాశములు? చూడకపోతే దేవుని మహిమ మనకి ఎట్లా అర్థమవుతుంది? దేవుని లేఖనం ఇంత కష్టంగా కాన్సన్ట్రేషన్ గా వింటేనే కానీ అర్థం. ఆకాశ మహాకాశములు అని అన్నవి ఇక్కడ మన భౌతికంగా చూడలేం, కానీ ఈ లేఖనం యొక్క అంతర్ముఖంలోనికి యెషయా భక్తుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు, యెహెజ్కేలు భక్తుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు, దానియేలు భక్తుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. ఇంకాస్త చివరికి వెళ్ళిపోతే యోహాను భక్తుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. అవునా? ఈ చూసామా పని? అంటే ఇవి కూడా దేవుని మహిమనే మనకి వివరిస్తాం. ఇది కూడా దేవుని మహిమను మనకి వివరిస్తాం. ఎందుకని?
మనకి ఆ సబ్జెక్ట్ అర్థమైతే దేవుని యొక్క స్థాయి మన మనస్సులో ఇంకాస్త బాగా పెరగడానికి అవకాశం ఉన్నదని అర్థం. ఇంకో మాట చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలును దేన్ని వివరించును? మనకు అర్థం కావాలి కదా. మహిమ వివరిస్తున్నాయి అని అంటే ఎవరు వివరిస్తున్నారు? చిత్రమైన విషయం ఏంటి తెలుసా? మృగము మనకు వివరిస్తోంది. మృగాలు వివరిస్తాయా? ఎట్లాగా అర్థం చేసుకోవాలి? చెప్పాలి. మృగాలు వివరిస్తాయా? ఎట్లా వివరిస్తాయి అంటే ప్రకృతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి. అర్థమైంది అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టుగా నేను రియాక్ట్ అవడానికి అవకాశం. అర్థం కాలేదనుకోండి, నేను ఎలా రియాక్ట్ అవుతాను? చైనా వాడు వచ్చి ఏదో చెప్పాడు, భాష అర్థం అవ్వలేదు, స్వరం వినబడింది, ఆ ముఖం వెంక చూసి నవ్వాను అంతే. నేను వినబడలేదా? వినబడింది, కానీ నాకు అర్థం కాల. అర్థం కానప్పుడు వాడు ఏం చేస్తాడు? మరలా చెప్తా ఉంటాడు. మరలా చెప్తా ఉన్నప్పుడు నేను ఇంటలేదని చెప్పి చేయబట్టుకుని ఇలా బలంగా లాగుతాడు. అప్పుడు కాకో ఏదో రెట్టేస్తుంది ఆ ప్లేస్లో. ఓహో, కాకి రెట్టేస్తుంది, తప్పుకోరా అని చెప్తున్నాడా నన్ను అని నాకు తర్వాత అర్థం. బైబుల్ కూడా నాతో మాట్లాడుతూ ఉంది, నాకు అర్థం కావట్లా. ఆకాశములు నాతో మాట్లాడుతూ ఉన్నాయి, నాకు అర్థం కావట్లా. ఇక్కడ మృగం మాట్లాడుతుందిరా నీతో అని చెప్తాడు. మృగం ఏమైనా మాట్లాడుతుందా? మృగం నాతో ఎప్పుడైనా మాట్లాడుతుందా? చేప మాట్లాడుతుందా? ఇవన్నీ చెప్పింది నేను కాదప్ప, బైబిల్ చెప్తాను. ఒక మూర్ఖుడు నా దగ్గరకు వచ్చాడు అనుకో, ఒక మూర్ఖుడు నా దగ్గరకు వచ్చి చాలా మూర్ఖంగా ప్రవర్తించి చాలా భయంకరంగా నన్ను హింసించి నా మీద నవ్వి వెళ్ళిపోయాడు అనుకో, నేను ఆయన ఒక మృగంలాగే చూస్తాను. చూసి నాకు చాలా బాధ కలుగుద్ది. వీడు నన్ను ఇంత బాధ పెట్టాడు, కనీసం దేవుడు చూడలేదేంటి? నేను అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తా, దేవా వీడిని ఒకసారి చూడు, వీడి బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా మూర్ఖంగా ఉన్నాడు, వీడు చెప్తే అర్థం అవట్లేదు, మృగంలా మీద పడిపోతున్నాడు అని నేను ఇక్కడ మొరపెట్టడం మొదలు పెడతాను. ఒక మొండి రోగం నా దగ్గరకు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళా, మందులు ఇస్తున్నాడు, తగ్గట్లేదు, ఏదో కాస్త భయంగా ఉంది. నేను దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి దాని గురించి విజ్ఞాపన చేసి పోరాటం మొదలు పెడతాను. అవునా కదా? ఒక జటిలమైన సమస్య నా జీవితంలోకి వచ్చింది. ఆ సమస్యను అన్నదమ్ములు, పెద్దలు, లేకపోతే ఎవరు నా పైన ఉన్న వాళ్ళు కాస్త సాయం చేసి తప్పిస్తారని నేను చాలా ఆలోచించాను. కానీ వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారనే తెలియదు. కానీ నేను వెళ్ళి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి నేను చాలా సందర్భాలలో దేవుణ్ణి గోజాడటం మొదలు పెట్టాను. అవునా కదా? మృగం ఏమి నేర్పుతుంది? మోకరించటం. కష్టం ఏమి నేర్పింది? గర్వాన్ని పక్కన పెట్టించి అప్పుడు మనోళ్ళకి మెళ్ళ ఇలా కిందకి దిగుతుంది. అప్పటి వరకు ఎవడంక చూసినా సరే మెళ్ళ ఇలాగే ఉంటాయి, కిందకి దిగవు. కానీ కష్టం వచ్చిన తర్వాత అప్పుడు అది ఏం నేర్పుద్ది? అడికి విధేయత, వినయం నేర్పు. మృగములను గురించి ధ్యానించుము, అవి అంత అసహ్యంగా ఉన్నా కూడా, అసలు సబ్జెక్ట్ చెప్పలేదు కదా నేను. మృగములు అని అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు. ఒకడు ఎలా ఉంటాడు? పావులా ఉంటాడు. ఆడికి ఎంత బాలుపోయి టైం వచ్చినప్పుడు కాటేస్తూనే ఉంటాడు. మృగములు ఖచ్చితంగా ఉంటాయి సమాజంలో, ఈ జంతువులు ఉంటాయి ఖచ్చితంగా సమాజంలో, ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. నువ్వు వీటిని చూసినప్పుడు దేవుని యొక్క కార్యం నీకు అర్థమవుతా ఉంటది, దేవుని యొక్క ప్రభావం నీకు అర్థమవుతా ఉంటది, మహిమ అర్థమవుతా ఉంటది.
ఎందుకంటే దీని ఎడల కూడా దేవుడు ఎంత దయగలిగిన వాడిగా ఉంటున్నాడు రా అని అర్థం. దేవుని యొక్క లేఖనం నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వినడం నేను చెప్పాను కదా. అయితే ఇంతమంది క్రైస్తవులు, ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ వాక్యం తెలుసు కదా, అయినా మరి వీళ్ళు ఎందుకు దేవుని మాటను లక్ష్య పెట్టరు? ఇది ప్రశ్న. ప్రకటన గ్రంథము పేజీ నెంబర్ 229, 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. అయినను నీ మీద తప్పు ఒకటి నేనే మోపవలసి ఉన్నది. ఏంటంట? ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఉండనిచ్చుచున్నావు అని అంటే అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? అది ఉండకూడదు అనే సంగతి వాడికి స్పష్టంగా తెలుసు అని అర్థం అవ్వాలి. అది వెళ్ళిపోతానన్నదో లేకపోతే ఎవరైనా పొమ్మన్నారో మొత్తానికి పోతానంటే దాన్ని చేయబట్టుకుని ఉండే వర్లేదు అలా అలాగే అంటారు అని వీడు జాగ్రత్తగా దాన్ని ఉంచినట్టు అర్థం చేసుకోవాలి. చాలా సార్లు ఇది తప్పు అనే సంగతి వాడికి అర్థమైంది అనే సంగతి మనకు తెలుస్తుంది. ఇది నీ దగ్గరికి చెప్పాను రా, నేను చాలా సార్లు అది ఉండకూడదు అని చెప్పాను, కానీ నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుతున్నావు, ఉండనిస్తున్నావు అని చెప్తున్నట్టు అర్థం అవ్వాలి. నేను అంటాను, అతను ఒక్కడనే అడుగుతున్నాడా? ఈ బైబిల్ గ్రంథం తూతైరా సంఘానికి రాశారు అన్నారు కదా, నేనంట తూతైరా సంఘానికి మాత్రం రాశాడా? సరే, ఇదే ప్రశ్న నన్ను అడిగితే, అంటే ఇతను ఏదో ఆ స్త్రీని ఉండనిచ్చావు అని అడుగుతాడు. ఓకే, అదే ఉండనిచ్చేవాడు, అతనిలో ఉన్నది ఉండనిచ్చాడు. నాకు సంబంధించి నేను జాగ్రత్తగా లోపల దాచుకుని నెమ్మదిగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఎవరైనా వచ్చేటప్పుడు ఒక ముసుగు కప్పి దానికి జాయిగా నేను ఏమీ లేదు ఇక్కడ అన్నట్టుగా 2 చేతుల్లో జోబులు ఎట్టుకుని నేను నటించవచ్చు. సరే, దేవుడిగా ముసుగు కనబడుతుంది, ముసుగు వెనకాల ఉన్నటువంటి విషయం కనబడుతుంది. దేవుడే వచ్చి నన్ను అడిగాడు అనుకో, నేనేం చెప్పాలా? విచిత్రం ఏంటంటే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏరా నీకు తెలీదా, నీకు అర్థం కాలేదా, నువ్వు వినలేదా, దేవుడు నీకు చెప్పాడు కదా, అయినా దీన్ని ఎందుకు దాచేవురా అని వాళ్ళు అడిగారు అనుకో, అక్కడేం చెప్పాలి? నువ్వు భూమి మీద చేస్తున్న కార్యాలు మేము చూసావురా చాలాసార్లు, చాలా అద్భుతంగా చేసావు. నువ్వు చేస్తున్నప్పుడు ప్రార్థన మా పరలోకంలోకి వచ్చేదిరా, ఇక్కడికి వచ్చినప్పుడు నీ ప్రార్థన మేము చర్చ చేసుకునేవాళ్ళం. వీడికి ఇంత వయసులోనే ఇంత గంభీరమైనటువంటి మాటలను ప్రస్తావిస్తూ దేవుణ్ణి భూలోకానికి వచ్చేయని చెప్పి ఓ పిల్లోడు పిలిచినట్టు పిలిచేవరా, చూసి మేము ముచ్చట పడ్డాం. ఇవన్నీ చూసాను, చాలా బాగుందిరా, కానీ ఇది ఎందుకురా ఉండనిస్తూనే వచ్చావు నువ్వు అని అడిగారు అనుకో, నేను చెప్పాలా? ఏం ఉండనిస్తున్నావు అనే సంగతి నీకు మాత్రమే తెలుసు. ఇలా ఉండనిచ్చేటటువంటి కార్యక్రమాలు భూమి మీద చాలా జరుగుతాయి. అది మనస్సులో ఉన్నది కాబట్టి, లేకపోతే అది బుద్ధిలో చాలా జాగ్రత్తగా దాక్కుంది కాబట్టి, దాన్ని చాలా జాగ్రత్తగా ఒక గంపేసి కప్పెట్టుకున్నాను కాబట్టి, చాలా సార్లు ఆకాశములు నన్ను దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నా నాకు అది నచ్చదు, అర్థం కాదు. చాలా సార్లు మృగములు గాని, పక్షులు గాని, ప్రకృతి గాని నా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు నా మనస్సులో ఒకటి ఉంది కదా, ఆ సబ్జెక్ట్ దాన్ని అర్థం కాకుండా, ఇష్టపడకుండా దూరం చేస్తా ఉంటది. నేను దాచుకుంటున్నాను కదా. అలాంటి వ్యక్తులను తిడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? పిల్లకాయలను, పిలుపులాటలను ఆడుకొను పిల్లకాయలను. లూకాసు వార్త గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును, అర్థమైందా? అంటే వీళ్ళు సంకల్పంలో ఉన్నారా లేరా? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అంతా సంకల్పంలో ఉన్నారా లేరా? ఉన్నారు, కానీ నిరాకరించారు. అంటే ఏదో ఒకటి అడ్డు పెట్టుకున్నారు,
దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది, నువ్వు ఏదో అడ్డు పెట్టుకున్నావు. దేవుని యొక్క లేఖనం నీ దగ్గరకు వస్తుంది, అడ్డు పెట్టుకున్నావు. ఆమోస్ అన్న వ్యక్తి వస్తే అతడికి అభిషేకం లేదయ్యా, వాడు దేవుని వాక్యం ఎట్ట చెప్తాడు, వాడు పశువులు కాసుకునేవాడు, వాడి మాట మేమెందుకు వినాలి, వీడు ఒకడు అడ్డు పెట్టుకున్నాడు. ఓకే, అది అయిపోయింది. ఆకాశములు దేవుని దగ్గర నుంచి వచ్చి నీతో మాట్లాడటం మొదలు పెడుతున్నాయి, ఏదో విషయాన్ని నీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాటి లెంక చూస్తున్నావు కానీ తింగర్ నవ్వు నవ్వుతున్నావు, ఆ మాట నీకు అర్థం అవట్లేదు. మృగములు, పక్షులు ఇవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి, ఏదో విషయాన్ని నీకు తెలియచేయడానికి ట్రై చేస్తా ఉన్నాయి, నీకు అర్థం అవట్లేదు. ఎందుకు అర్థం అవట్లేదు అని చెప్పి డాక్టర్ నిన్ను ఒకసారి అనాలిసిస్ చేయడానికి ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే, ఆ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అసలు సంగతి బయటకు వచ్చింది. ఎందుకు వస్తుంది రా నీరసం, వీడికి బలానికి టాబ్లెట్ ఇస్తున్నాను, ఇంజక్షన్స్ చేయిస్తున్నాను, వీడు అన్నం కూడా బాగానే తింటున్నాడు, అయినా సరే వీడికి ఎందుకు నీరసం వస్తుంది అని డాక్టర్ జాగ్రత్తగా చెకప్ చేసి మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే, ఒక గ్రంథి నీలో పనిచేయటం లేదు, అందువలన తింటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి బలానికి సంబంధించిన విషయాలు లోపలికి పోవటం లేదు. ఆ గ్లూకోజ్ అనేది సెల్స్ కి అందాలి, ఆ గ్లూకోజ్ అనేది సెల్స్ కి అందినప్పుడు మాత్రమే బలం అనేది వస్తుంది. ఆ సెల్స్ కి అందట్లేదు. ఎందుకు అందట్లేదు అని అంటే, షుగర్ నీకు వచ్చింది, నీ బ్లడ్ లెవెల్లో షుగర్ బాగా పెరుగుతుంది అని చెప్పడం మొదలుపెట్టి, అంటే నాలో పని చేయవలసినటువంటి అవయవం ఒకటి పనిచేయటం లేదు కాబట్టి నేనేం చేస్తున్నా కూడా దానికి సంబంధించిన ఎనర్జీ నాకు రావటం లేదు. సేమ్ అదే చెప్తున్నాడు దేవుడు. నీ దగ్గరకు నేను లేఖనాన్ని పంపిస్తున్నాను, నీ దగ్గరికి వాక్యాన్ని పంపిస్తున్నాను, నీ దగ్గరికి దేవుని సంబంధించిన విషయాలు నువ్వు తీర్చిదిద్దబడాలని చెప్పి నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. కానీ వాటిని స్వీకరించడానికి నువ్వు పెట్టుకుంటున్న అడ్లివి అని చెప్తాను. అలాగని నువ్వేమైనా దేవుణ్ణి నమ్ముకోలేదా? నమ్ముకున్నావు. అలాగని నువ్వేమైనా మందిరానికి రావట్లేదా? వస్తున్నావు. అలాగని నువ్వేమైనా ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? ఒక ఆటలు ఆడుకునేటట్టు చేస్తున్నావు. ఆవిడ రెండమ్మా రండి ప్రార్థన అనగానే ఈవిడ రెండమ్మా రండి అని ప్రార్థన అన్నట్టు కూర్చున్నట్టున్నారు. ఆవిడేదో ఆవిడ చేస్తుంది, ఈవిడ చేస్తుంది. ఆమెనన్నారు, సంతోషించి వెళ్ళిపోయారు. అర్థమవుతుందని నేను చెప్పింది సబ్జెక్ట్. దేవుని యొక్క లేఖనం నీ దగ్గరకు ఎందుకు పంపించబడుతోంది అన్న సంగతి నువ్వు ఆలకించకుండా, దాన్ని తెలుసుకోకుండా, దాని తట్టు చూడకుండా, కనీసం నిన్ను నీవు తీర్చిదిద్దుకోకుండా నీవు లేఖనాన్ని ఎంతకాలం విన్నా నీకు అది ఉపయోగం లేనటువంటి విషయమే. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పమును నిరాకరించేటటువంటి పరిస్థితి ఎప్పుడు వద్దు, అది చెప్తుంది దేవుని లేఖనం. దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించేటటువంటి మనస్సు నీవు తొలగించుకో అని చెప్తాను. చాలా మందికి అర్థం కావట్లేదు ఎందుకు సీరియస్ గా దేవుని యొక్క సన్నిధిలో కనబడతలే. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ఒక పెద్ద ఆయన దగ్గరికి నా అవసరం నిమిత్తం నేను వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి కుర్చీలో కూర్చున్నాడు. ఆ పెద్ద ఆయన నన్ను చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. అడిగినప్పుడు, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, అందుకని నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు సాయం చేయండి అని అడిగాను. అక్కడ వరకు వెర్షన్ బాగానే ఉంటుంది. అసలు ఆ పెద్ద ఆయన ఏం చెప్తున్నాడో నేను వినాలొద్దా? ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను, అసలు ఆ పెద్ద ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం అవ్వాలా వద్దా? చాలా మంది ప్రార్థనలు వెళ్ళాను, నా బాధ అంతా నేను చెప్పుకుంటాను. ఓకే, తప్పులేదు, చెప్పుకోవాలి. నా వేదన అంతా నేను చెప్పుకుంటాను. ఓకే, తప్పులేదు, చెప్పుకోవాలి కూడా. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నువ్వు వినాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా రోగం అంతా చెప్పాను, నా వ్యాధి అంతా చెప్పాను, అంతా అయిపోయింది. డాక్టర్ చెప్పింది నేను వినలేదనుకో, ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే చాలా విలువైనవి చెప్తాడు. ఇదిగో అబ్బాయి, నీకు వచ్చింది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా తినే ఆహారం లిమిట్ చేసుకో, కాస్త వర్క్ ఏదైనా చేసుకో. అప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లేకపోతే ఆ ఫ్యాట్ అనేది కరిగి ఆరోగ్యంగా ఉంటుంది, సెల్స్ అన్ని కూడా బాగానే పనిచేస్తాయి. ఆ గ్రంథి పనిచేయడానికి, ఇన్సులిన్స్ పనిచేయడానికి నేను టాబ్లెట్ ఇస్తున్నాను, ఇన్సులిన్స్ పనిచేసిందంటే షుగర్ లెవెల్స్ మామూలు అయిపోతే ఇంక ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు. ఈ మాటలు ఏమీ వినలేదనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? చాలా మంది పరిస్థితి ఇదే.
దేవుని దగ్గరికి వెళ్ళి నా గోల్ నేను చెప్పుకోవడమే తప్ప దేవుని మాట వినేటటువంటి పరిస్థితి. దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ నువ్వు వినేటటువంటి పరిస్థితుల్లో లేకపోతే దేవుని మాట నీకు ఉపయోగం ఉండదు. పిలుపులాటలు ఆడుకునేటటువంటి భక్తే నీకుంటుంది. నేను పిలుచుకున్నాను, నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను చేశాను, నేను చెందాను, దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నేను వినేటటువంటి భక్తిలోనికి పోవాలా. దేవుడు ఈ పరిస్థితుల ద్వారా నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏంటిది అని నేను వినేటటువంటి పరిస్థితుల్లోకి పోవాలా. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అరే ఇది ఉందిరా, ఇది మనసులో ఇది ఉంది కదా, దీన్ని కొద్దిగా తొలగించి దీన్ని బయటికి పంపించే, దీన్ని సాగనంపించే అని అంటే గనక నేను అది కూడా అర్థం చేసుకుని అంగీకరించాలా. అప్పుడు ఆ బంధం సంగతి వేరుగా ఉంది. అప్పుడు ఆ సంకల్పం దేవుని యొక్క ఉద్దేశం నాలో నెరవేరినట్లు. అలా ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి భక్తి చేయాలని పరిశుద్ధాత్ముడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. నువ్వు సరిగా వినాలి. దేవుని సన్నిధిలో ఆటలాడొద్దు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన ఎడల అంటే నీ ఎడల తన సంకల్పం ఏంటో క్లియర్ చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దాన్ని స్పష్టంగా చూపించడానికి ఇష్టపడతావు. నువ్వు ఆలకించకపోతే, నువ్వు వినకపోతే, కనీసం శ్రద్ధ పెట్టకపోతే, కనీసం మనసు పెట్టకపోతే నీకు ఎప్పటికి అర్థం అవుతుంది, ఎప్పటికి నీవు బాగుపడతావు. ఎందుకంటే దేవుని మాట నీ దగ్గరకి ఇది వస్తుంది అంటే ఇది నీతో ఒక పని ఉంది కాబట్టి వస్తుంది. ఓ విత్తనం నా దగ్గరకు వచ్చింది అని అంటే అది నాలో మొక్క అవ్వడానికి వస్తుంది. ఒక విత్తనం చేలో చల్లబడుతోందంటే అది 30దంతలుగానో 60దంతలుగానో 100ంతలుగానో ఫలించాలనేటటువంటి ఒక సంకల్పం దేవునిలో ఉంది. అలాగే దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది అంటే నువ్వు పిల్లల ఆట ఆడేలాగా వినబాకు. దేవుణ్ణి శ్రద్ధగా వినేటటువంటి లక్షణం నేర్చుకో. ఆయన మన విషయంలో పెట్టుకున్న సంకల్పాన్ని నిరాకరించేటటువంటి ప్రయత్నం చెయ్యకు. ఆ సంకల్పాన్ని తోసివేసేటటువంటి పరిస్థితి తెచ్చుకోకు. లోబడేటటువంటి మనసు తెచ్చుకో. యెజబేలు గాని, ఇంకొకరిని గాని, ఇంకొక ఆమె గాని, లేకపోతే వేరే సుందరి గాని మనస్సులో జాగ్రత్తగా కప్పెడుతున్నవేమో, దాన్ని తొలగించమని దేవుడు చెబుతున్నప్పుడు దాన్ని తొలగించుకునేటటువంటి మనసు తెచ్చుకో. అభిప్రాయాలు మార్చుకోమన్నప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నించే, ఉద్దేశాలు సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోవడానికి ట్రై చేయి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తున్నప్పుడు లోబడేటటువంటి మనసు తెచ్చుకో. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.